హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం 4th క్లాస్ ఇంగ్లీష్ 8th లెసన్ ద ట్రీ అండ్ ద రివర్ లెసన్కి సంబంధించినటువంటి వర్క్ బుక్ యాక్టివిటీస్, వొకాబులరీ, గ్రామర్, ఈ యాక్టివిటీస్ అన్నిటిని ఏ విధంగా ఫిల్ చేయాలో ఎక్స్ప్లెనేషన్స్ తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 4th క్లాస్ 8th లెసన్ ద ట్రీ అండ్ ద రివర్ వర్క్షీట్ 8.1. ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, ద ట్రీ అండ్ ద రివర్ వర్ గుడ్ ఫ్రెండ్స్. ఈ పాఠంలో మనకి గుడ్ ఫ్రెండ్స్ ఎవరు? ట్రీ మరియు రివర్. సెకండ్, ద ట్రీ ప్రొవైడెడ్ షెల్టర్ టు ద ఫిష్ అండ్ ద వైల్డ్ లైఫ్ అండ్ ద ఇన్సెక్ట్స్. ట్రీ అనేది అక్కడ ఉన్నటువంటి ఫిషెస్కి, అలాగే వైల్డ్ లైఫ్కి, ఇన్సెక్ట్స్కి అన్నిటికీ కూడా అవి షెల్టర్ని ఇస్తుంది, అంటే నీడిస్తుంది అనమాట. అంటే చెట్టు కింద ఉన్నటువంటి ఆ రివర్లో ఉన్నటువంటి ఫిషెస్కి, వైల్డ్ లైఫ్ అంటే అడవిలో ఉన్నటువంటి జంతువులకి, ఇన్సెక్ట్స్ అంటే తెలుసు కదా, ఈ క్రిమి కీటకాలకు, వాటికి కూడా అది నీడను అందిస్తుంది. ద ట్రీ అండ్ ద రివర్ షేర్డ్ దేర్ హ్యాపీనెస్ అండ్ సారోస్. ట్రీ అండ్ రివర్ రెండు కూడా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ కూడా తమ యొక్క సంతోషాన్ని, హ్యాపీనెస్ని, బాధల్ని, కష్టాలని అంటే సారోస్ని, ఈ రెండింటినీ కూడా వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద షేడ్ ఆఫ్ ద ట్రీ కేప్ ద వాటర్ ఇన్ ద రివర్ కూల్. ఆ చెట్టు యొక్క నీడ వలన ఆ రివర్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ మనకి సింగులర్, ప్లోరల్ ఇచ్చారు. ఇక్కడ సింగులర్ ఉన్న వర్డ్కి మనం ప్లోరల్ వర్డ్స్ని రాయాలి. ఫ్రెండ్, దీనికి ప్లోరల్ వర్డ్ ఫ్రెండ్స్. ఇన్సెక్ట్, ఇన్సెక్ట్స్. స్ట్రీమ్, స్ట్రీమ్స్. స్ట్రీమ్ అంటే ప్రవాహం. డే, డేస్. థింగ్, థింగ్స్ అంటే వస్తువులు. ఇక్కడ మనకి డబుల్ కాన్సనెంట్స్ ఆర్ ఓవెల్స్ అనమాట. కాన్సనెంట్స్ కానీ ఓవెల్స్ కానీ ఇవి రెండు కూడా పక్కపక్కనే 2 సార్లు వచ్చేటటువంటి వర్డ్స్ని రాయమన్నారు. ఇక్కడ మనకు తెలుసు ఓవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. AEIOU, ఈ 5 లెటర్స్ని కూడా మనం ఓవెల్స్ అంటాం. మిగిలిన అన్ని కూడా కాన్సనెంట్స్ అంటాం. సో ఇక్కడ 2 లెటర్స్ పక్కపక్కనే రావాలన్నమాట. అలాంటిది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అనే వర్డ్ని ఇచ్చారు. అలాగే మరికొన్ని టూల్, మ్యాటర్, సారో, హ్యాపీనెస్, డిస్కస్, అప్రోచ్. వీటిలో ఇక్కడ చూడండి ఓవో అంటే 2 ఓవెల్స్ పక్కపక్కనే వచ్చినాయి. ఇక్కడ టీటీ అంటే 2 కాన్సనెంట్స్ పక్కపక్కనే వచ్చినాయి. నెక్స్ట్ వర్క్షీట్ 8.2. ఇందులో ఫస్ట్ వర్క్ ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఫస్ట్ది, వన్ డే ద ట్రీ సా ద రివర్ క్రయింగ్. ఒకరోజు ట్రీ ఆ నది అనేది ఏడుస్తూ ఉండడం చూసింది. ద వేస్ట్ ఈజ్ చోకింగ్ అరౌండ్ ద రివర్. ఆ వేస్ట్ అంతా కూడా ఆ రివర్ చుట్టూ ఉండి దాన్ని ముంచివేస్తూ ఉంది. ఎవ్రీవన్ ఈజ్ డంపింగ్ వేస్ట్ ఇన్ ద రివర్. ప్రతి ఒక్కరు కూడా తమ వేస్ట్ని ఆ రివర్లో పడవేస్తూ ఉన్నారు. ద ట్రీ అండ్ ద రివర్ డిసైడెడ్ టు అప్రోచ్ ద గ్రీన్ క్లబ్. ట్రీ మరియు రివర్ రెండు కూడా గ్రీన్ క్లబ్ని అప్రోచ్ అవ్వాలి అని నిర్ణయించుకున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని లెటర్స్ ఇచ్చారు. ఆ లెటర్స్తో ఒక వర్డ్ రాయాలి. EAR, ఇయర్తో రాసే వర్డ్ టియర్స్. అలాగే KING, దీన్ని ఉపయోగించి ఇంకొక వర్డ్ రాయాలి, చోకింగ్. ఎండ్, ఫ్రెండ్. OUT, అవుట్ వచ్చే వర్డ్ వితౌట్. నెక్స్ట్ పట్టిక ఆధారంగా మనం సెంటెన్సెస్. ఇంగ్లీష్ సబ్స్టిట్యూషన్ టేబుల్. ఐ యామ్ గోయింగ్ టు రీడ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ చదవబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు డ్రింక్ వాటర్. నేను వాటర్ తాగబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. నేను మా గ్రాండ్ పేరెంట్స్ చూడడానికి వెళ్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు చూడండి. ద ట్రీ అండ్ ద రివర్ థాట్ ఆఫ్ రైటింగ్ లెటర్ టు ద గ్రీన్ క్లబ్ మెంబర్స్. ట్రీ అండ్ రివర్ రెండు కూడా ఎవరికి లెటర్ రాయాలనుకున్నారు? గ్రీన్ క్లబ్ మెంబర్స్కి. పీపుల్ కట్ డౌన్ ద ట్రీస్. ట్రీస్ని కట్ చేస్తున్నది ఎవరు? పీపుల్. హెల్ప్ అస్ టు స్టే అలైవ్. మేము జీవించి ఉండడానికి సహాయం చేయండి అని గ్రీన్ క్లబ్ మెంబర్స్ని కోరాయి. వి రిక్వెస్ట్ యూ టు సేవ్ అస్. మేము రిక్వెస్ట్ చేసే ఎవరిని? గ్రీన్ క్లబ్ మెంబర్స్ని. లెటర్ రాసినాయి కదా,
నెక్స్ట్ మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ వర్డ్లో కొన్ని లెటర్స్ మిస్ అయినాయి చూద్దాం. ఫస్ట్ ఇది థాట్, THOUGHT, థాట్. నెక్స్ట్ అటెన్షన్, రిక్వెస్ట్, అలైవ్, వాలంటీర్స్, ప్రాబ్లం, ఫెయిత్ఫుల్లీ, పీపుల్. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇచ్చిన వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాయాలి. గ్రీన్, డియర్, లెటర్, వేస్ట్, క్లబ్. 5 లెటర్స్ ఇచ్చారు, 5 వర్డ్స్ ఇచ్చారు. ఇందులో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ చూస్తాం కదా, ఇందులో ఫస్ట్ లెటర్ సి. ఆ సి అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఫస్ట్ రాయాలి. నెక్స్ట్ సి తర్వాత డీతో ఉన్నటువంటి వర్డ్ ఉంది కాబట్టి డియర్ సెకండ్ రాయాలి. ఆ తర్వాత మనకి ఈఎఫ్, జీ వచ్చింది. జీతో ఉన్న వర్డ్ గ్రీన్ని నెక్స్ట్ వర్డ్గా మనం రాస్తాం. ఆ తర్వాత ఎల్ వస్తుంది కాబట్టి లెటర్ ఉన్న వర్డ్. ఆ తర్వాత డబ్ల్యూ చివరిలో వస్తుంది కాబట్టి WASTE, వేస్ట్ అనేది లాస్ట్లో రాస్తాం. అలాగే సెకండ్ దాంట్లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ CUT, కట్లో సి వస్తుంది ఫస్ట్ కాబట్టి కట్ని ముందు రాయాలి. ఆ తర్వాత డీతో ఉన్నటువంటి వర్డ్ని సెకండ్ వర్డ్గా రాయాలి. హెచ్తో ఉన్న వర్డ్ థర్డ్ వర్డ్ అవుతుంది. ఆ తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి ఎస్తో ఉన్న వర్డ్, లాస్ట్లో డబ్ల్యూతో ఉన్న వర్డ్. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఫస్ట్ వన్, ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ టుక్ ద ప్రాబ్లమ్ సీరియస్లీ. వారి ఈ ప్రాబ్లమ్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆఫ్టర్ ఏ ఫ్యూ మంత్స్ ద రివర్ లుక్డ్ ఫ్రెష్ అండ్ హ్యాపీ. కొన్ని నెలల తర్వాత రివర్ అనేది చాలా ఫ్రెష్ అండ్ హ్యాపీగా కనిపించింది. ద ట్రీ బికమ్ గ్రీన్. చెట్టు కూడా చక్కగా గ్రీన్గా అయిపోయింది. ద గ్రీన్ వాలంటీర్స్ మేడ్ ఏ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ ట్రీ అండ్ ద రివర్. గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ ట్రీ అండ్ రివర్ ఇద్దరు జీవితాల్లో మంచి చాలా డిఫరెన్స్ని తీసుకొచ్చారు. ద ట్రీ అండ్ ద ప్లాంట్ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. ద ట్రీ అండ్ ద రివర్ అని రావాలి ఇక్కడ. థ్యాంక్ఫుల్ టు దెమ్. ట్రీ, రివర్ రెండు కూడా ఆ గ్రీన్ క్లబ్ వాలంటీర్స్కి చాలా కృతజ్ఞతగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని లెటర్స్ అన్స్క్రాంబుల్ అయిపోయినాయి, అంటే తారుమారుగా ఉన్నాయి. ఆ లెటర్స్ని సరి చేస్తే మనకు ఒక సరైన పదం వస్తుంది, ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. దాన్ని ఇక్కడ రాయాలి. ఈ లెటర్స్ అన్నిటినీ కూడా మన అన్స్క్రాంబుల్గా ఉన్నటువంటి ఈ లెటర్స్ అన్నిటినీ కూడా మనం సరి చేసినట్లయితే క్లీన్ అనే వర్డ్ వస్తుంది. ఈ లెటర్స్తో వచ్చే వర్డ్ బికేమ్, చేంజ్, హ్యాపీ. ఈ లెటర్స్తో ఫ్రెష్. ఈ లెటర్స్తో థ్యాంక్ఫుల్. ఈ లెటర్స్తో గ్రీన్. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ మనం చూసినట్లయితే సి ముందు వస్తుంది కాబట్టి క్లీన్, తర్వాత జి గ్రీన్, ఆ తర్వాత ఆర్ రివర్, ఆ తర్వాత టీ 2 సార్లు వచ్చింది. ఈ రెండిట్లో రెండో లెటర్ చూసినట్లయితే హెచ్ అనేది ముందు వస్తుంది కాబట్టి దెమ్, ఆ తర్వాత ఓ తర్వాత వస్తుంది కాబట్టి టుక్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. అలా ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్ అన్నీ చూసినట్లయితే, ఈ వర్డ్స్ అన్నీ చూసినట్లయితే వీటిలో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్స్ చూస్తే మనం ఏ అనేది ఫస్ట్ వస్తుంది, ఏ ఉన్న వర్డ్ ఆల్సో, తర్వాత బి ఉన్న వర్డ్ బోత్, ఆ తర్వాత ఐ వస్తుంది కాబట్టి ఇష్యూ, ఆ తర్వాత ఎల్ వస్తుంది కాబట్టి లెటర్, మిగిలినటువంటి మాస్ లాస్ట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్, అంటే ప్యాసేజ్ని చదివి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. ముందుగా ప్యాసేజ్ చూద్దాం. ఇది ద ట్రీ అండ్ ద రివర్ లెసన్లో ఉన్నటువంటి ఒక ప్యాసేజ్ ఇది. వన్ డే ద ట్రీ సా ద రివర్ క్రయింగ్. ఒకరోజు ట్రీ అనేది రివర్ ఏడుస్తూ ఉండడం చూసింది. ద ట్రీ ఆస్క్డ్ ద రివర్ ఫర్ ద రీజన్. కారణం ఏంటని చెప్పి ట్రీ రివర్ని అడిగింది. వైపింగ్ ద టీయర్స్, కళ్ళు తుడుచుకుంటూ ద రివర్ సెడ్. రివర్ చెప్పింది ఏమనంటే, మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ గోయింగ్ టు డై వెరీ సూన్. డియర్ ఫ్రెండ్, నేను చాలా తొందరలో చనిపోబోతున్నాను. లుక్ హియర్, ఇది ఇక్కడ చూడు. దెర్ ఈజ్ నో వాటర్ లెఫ్ట్ ఇన్ మీ. అసలు ఇక్కడెక్కడ వాటర్ అనేది లేదు. ఎవరి వన్ ఈజ్ డంపింగ్ వేస్ట్ ఇన్ టు మీ. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు, పడవేస్తున్నారు.
ద వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ, ఈ వేస్ట్ అంతా కూడా నన్ను చంపేస్తుంది, నన్ను తినేస్తుంది. ఐ క్యాంట్ లివ్ ఎనీ మోర్ ఇన్ దిస్ కండిషన్, ఈ పరిస్థితుల్లో నేను ఎక్కువ కాలం బతకలేను. బట్ ఫ్రెండ్, యూ టు లుక్ వెరీ సాడ్, వై ఈజ్ ఇట్ సో, అవును నువ్వు కూడా ఏంటి బాధగా కనిపిస్తున్నావు, ఏమైంది అని అడిగింది. ద ట్రీ సెడ్, అప్పుడు ట్రీ చెప్తోంది, డియర్ రివర్, ఐ ఆమ్ నాట్ లక్కీ ఐదర్, నేను కూడా అదృష్టవంతుని ఏం కాదు, నా పరిస్థితి కూడా ఏం బాగలేదు. మై కండిషన్ ఆల్సో సిమిలర్ టు యువర్స్, నా పరిస్థితి కూడా నీకులాగే ఉంది. పీపుల్ కట్ మీ డౌన్ వితౌట్ ఎనీ మెర్సీ, ప్రజలందరూ వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నారు, ఏమాత్రం జాలి లేకుండా. బిసైడ్స్, అంతేకాకుండా దేర్ ఈజ్ నో వాటర్ ఫర్ మై రూట్స్, అంతేకాకుండా నాకు కావాల్సినటువంటి నీళ్లు కూడా నాకు దొరకట్లేదు. లైక్ దిస్ దే కంఫర్టెడ్ ఈచ్ అదర్, ఈ విధంగా వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ ద టూ ఫ్రెండ్స్ మెన్షన్ ఇన్ ఎబో ప్యాసేజ్. ఎబో ప్యాసేజ్లో మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళెవరు? ద ట్రీ అండ్ ద రివర్. ద ట్రీ అండ్ ద రివర్ వర్ ద టూ ఫ్రెండ్స్ ఇన్ ద ప్యాసేజ్. వై ఈజ్ ద రివర్ క్రయింగ్, రివర్ ఎందుకు ఏడుస్తుంది? ఇట్ ఈస్ బికాస్ ద వేస్ట్ ఈజ్ చోకింగ్ ద రివర్, ఎందుకంటే ఆ వేస్ట్ అనేది ఆ రివర్ని చంపేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు డై వెరీ సూన్, అది తొందరలో చనిపోబోతుంది, అందుకే ఆ రివర్ ఏడుస్తూ ఉంది. ఐ కాంట్ లివ్ ఎనీ మోర్ ఇన్ దిస్ కండిషన్, వై డిడ్ ద రివర్ సే సో, నేను ఎక్కువ కాలం బతకను అని రివర్ చెప్పింది. ఎందుకలా చెప్పింది? ద రివర్ సే సో బికాజ్, ఎందుకంటే ద వేస్ట్ ఈజ్ చోకింగ్ ద రివర్, ఎందుకంటే ఆ వేస్ట్ అనేది ఆ రివర్ని చంపేస్తూ ఉంది కాబట్టి. ఈజ్ ద ట్రీస్ కండిషన్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద రివర్, హౌ, ట్రీ కండిషన్ కూడా రివర్ లాగే ఉందా? ట్రీ పరిస్థితి కూడా ఎలా చెప్పచ్చు? ఎస్, ద ట్రీస్ కండిషన్ ఆల్సో సిమిలర్ టు దాట్ ఆఫ్ ద రివర్, అవును ట్రీ కండిషన్ కూడా ఈ రివర్ లాగే ఉంది, అంటే దాని కండిషన్ కూడా ఏమీ బాగాలేదు. పీపుల్ కట్ డౌన్ ట్రీస్ వితౌట్ ఎనీ మర్సీ, ప్రజలందరూ కూడా ఏమాత్రం జాలి లేకుండా దాన్ని కట్ చేస్తూ ఉన్నారు. బిసైడ్స్, అంతేకాకుండా దెర్ ఈజ్ నో వాటర్ ఫర్ ట్రీస్ రూట్స్, ఆ ట్రీకి కావాల్సినటువంటి నీళ్ళు కూడా దొరకట్లేదు. వాట్ ఈస్ ద వర్డ్ మెర్సీ, ఇక్కడ ఈ లెసన్ పై ప్యాసేజ్లో మనకి మెర్సీ అనే వర్డ్ ఉంది, దాని యొక్క మీనింగ్ ఏంటి? పిటి అంటే జాలి అని. నెక్స్ట్ వొకాబులరీ యాక్టివిటీ, ఇందులో మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నారు. ఆల్రెడీ మనం కొన్ని ఇందాక ఎక్సర్సైజ్ చేసాం కదా, అలాగే ఇక్కడ 4 లెటర్స్ ఇచ్చారు. ఈ 4 లెటర్స్లో చూసినట్లయితే 4ంటిలోనూ కూడా ఫస్ట్ ఆర్ ఉంది, అంటే మనం సెకండ్ లెటర్ చూడాలి. సెకండ్ లెటర్ చూసినట్లయితే ఇందులో ఐ ఉంది, ఇందులో ఈ ఈ ఐ తర్వాత ఐ కంటే ముందు ఈ వస్తుంది కాబట్టి ఈ 3 ముందు వస్తాయి. మళ్ళీ ఈ మూడింటిలో కూడా ఎలా ఉంది? ఈ ఆర్ ఈ అనేవి 2 సమానంగా ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 3వ లెటర్ని చూడాలి. ఇందులో 3వ లెటర్ ఏంటి? యు. ఇందులో 3rd లెటర్ సి, ఇందులో 3rd లెటర్ డి. కాబట్టి ఈ మూడింటిలోనూ ఫస్ట్ వచ్చేది ఏంటి? సి వస్తుంది, కాబట్టి దీన్ని ఫస్ట్ రాయాలి. తర్వాత డి వస్తుంది కాబట్టి ఈ రెడ్యూస్ అనేది సెకండ్ వర్డ్ అవుతుంది. యు తర్వాత వస్తుంది కాబట్టి రీయూజ్ అనేది థర్డ్ వర్డ్ అవుతుంది. మిగిలిన రివర్ అనేది లాస్ట్ వర్డ్ అవుతుంది. సో అదేవిధంగా కింద ఉన్నటువంటి 4 వర్డ్స్ని మనం సరి చేసినట్లయితే శాండ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత శాప్లింగ్ సెకండ్, సూన్ థర్డ్, తర్వాత సన్. అలాగే ఈ 4ంటిలో చూసినట్లయితే డేంజర్ అంటే రెండో వర్డ్లో మనకి చూస్తే రెండో లెటర్ ఏ కాబట్టి డేంజర్, ఇక్కడ రెండో లెటర్ ఐ వచ్చింది కాబట్టి డిఫరెన్స్, రెండో లెటర్ ఇందులో ఆర్ కాబట్టి డ్రాట్, వై అనేది చివరిలో ఉంటుంది కాబట్టి డయింగ్ అనేది 4th వర్డ్ అవుతుంది. నెక్స్ట్ డిక్షనరీ సాయంతో మీనింగ్ రాయండి అన్నారు. మనకి ఇచ్చిన వర్డ్ ఏంటంటే సారో అంటే బాధగా ఉండడం, దీని డిక్షనరీలో ఉన్నటువంటి మీనింగ్ సాడ్నెస్. నెక్స్ట్ షెల్టర్ అంటే మనకి నీడ అనమాట, ప్రొటెక్షన్ ఇవ్వడం, నీడనివ్వడం అని. ప్రొటెక్షన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్ ఆర్ డేంజర్, ప్రమాదాల నుండి, వాతావరణం బ్యాడ్ వెదర్ నుండి మనల్ని కాపాడడాన్ని షెల్టర్ అంటాం. వైల్డ్ లైఫ్ అంటే యానిమల్స్ దట్ లివ్ ఇండిపెండెంట్లీ ఇన్ న్యాచురల్ కండిషన్, అడవిలో నివసించేటటువంటి జంతువుల్ని వైల్డ్ లైఫ్ అంటారు. స్ట్రీమ్ ఎనీ కరెంట్ ఆఫ్ వాటర్ ఆర్ లిక్విడ్,
స్ట్రీమ్ అంటే ప్రవాహం, ఏదైనా నీరు కానీ లిక్విడ్స్ కానీ ప్రవహిస్తూ ఉంటే దాన్ని స్ట్రీమ్ అంటారు. నెక్స్ట్ మనకి హెవీకి మనం దేంతో జతపరచాలి, దానికి సూట్ అయ్యేటటువంటి వర్డ్తో జతపరచాలి. కాబట్టి హెవీ రెయిన్ అంటాం కాబట్టి హెవీ రెయిన్ జతపరుస్తాం. అలాగే స్ట్రాంగ్ విండ్, బలమైన గాలి. గ్రీన్ లీవ్స్, ఆకులు పచ్చగా ఉంటాయి కదా. లక్కీ నెంబర్. బ్రైట్ సన్, బ్రైట్ అని బాగా ఎక్కువ లైటింగ్గా ఉన్నాం, బ్రైట్ సన్. నెక్స్ట్ ఎనాగ్రామ్స్ అంటారు. ఎనాగ్రామ్స్ అంటే అవే లెటర్స్ ఉపయోగిస్తూ మరొక పదాన్ని రాయడం. ఇక్కడ ట్యాప్ అనే వర్డ్ ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటి లెటర్స్ ఏంటి, టీ, ఏ, పి అని 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 లెటర్స్తోనూ ఇంకొక వర్డ్ రాయాలన్నమాట, PAT, ప్యాట్. ఈ ప్యాట్, ట్యాప్ ఈ రెండు కూడా ఎనాగ్రామ్స్ అవుతాయి. ఎనాగ్రామ్స్ అంటే ఒకే లెటర్స్తో ఏర్పడే వేరు పదాలు. ఇవి 2 పదాలకి మధ్య రిలేషన్ ఏమి ఉండదు, కానీ ఈ 2 పదాలు కూడా ఆ ATP అనే 3 లెటర్స్తోనే ఏర్పడినాయి. ఒకే లెటర్స్ ఉంటాయి రెండిట్లోనూ కూడా, కాబట్టి వీటిని ఎనాగ్రామ్స్ అంటారు. అలాంటి ఎనాగ్రామ్స్ మనం రాయాలి. సైలెంట్, ఇవే లెటర్స్తో లిజన్ అనే వర్డ్ కూడా రాయొచ్చు. రీడ్, డియర్, పామ్, ల్యాంప్, ఎన్, నియర్ ఇవన్నీ కూడా ఎనాగ్రామ్స్. నెక్స్ట్ మనకి ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ మనకి రాసినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దానికి ఒక వర్డ్లో మనం దాన్ని సింపుల్గా ఏం చెప్పొచ్చు రాయాలి. ద వెదర్ కండిషన్ ఇన్ ఏ ప్లేస్, ఒక ప్రదేశంలో వాతావరణ పరిస్థితుల్ని మనం ఏమంటాం, క్లైమేట్ అంటాం. క్లైమేట్ అంటే దీన్ని ఎక్స్ప్రెషన్ అనమాట. దీనికి 1 వర్డ్ ఆన్సర్ క్లైమేట్. అలాగే an ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ విత్ కామన్ పర్పస్ ఆర్ ఇంట్రెస్ట్, ఒకే ఉద్దేశంతో లేదా ఒకే ఇంట్రెస్ట్తో కూడినటువంటి కొంతమంది ప్రజల యొక్క సమూహాన్ని ఏమంటారు అంటే క్లబ్. వేస్ట్ మెటీరియల్ దట్ యు త్రో అవే, మనకి పనికిరానటువంటి వస్తువులన్నింటినీ కూడా ఒక చోట పడేస్తే దాన్ని గార్బేజ్ అంటారు. ఏ లార్జ్ కంటైనర్ యూజ్డ్ టు ప్లేస్ వేస్ట్ ఐటమ్స్, ఒక పెద్ద వస్తువులో మన పనికిరాని వస్తువులన్నీ పడేస్తే దాన్ని డస్ట్బిన్ అంటారు. ఏ స్మాల్ నారో వాటర్, ఒక సన్నగా ఉన్నటువంటి నది లాంటి దాన్ని ఏమంటారంటే స్ట్రీమ్, ప్రవాహం, వాగు అంటాం కదా, వాగు అన్నమాట. నెక్స్ట్ మ్యాచింగ్. డమ్, వేస్ట్, మనం దేన్ని డంప్ చేస్తాం, పడేస్తాం, వేస్ట్ని. ప్రొటెక్ట్, దేన్ని కాపాడాలి, ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణాన్ని, ప్రకృతిని. షేర్, మనం ఏం షేర్ చేసుకోవాలి, హ్యాపీనెస్, సంతోషాన్ని. టేక్, తీసుకోవడం, ఏం తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, టేక్ యాక్షన్స్. వైప్, తుడవడం, ఏం తుడవాలి, స్వెట్, చెమట, స్వెట్ అంటే చెమటని తుడవడం. నెక్స్ట్ గ్రామర్ యాక్టివిటీ. ఇక్కడ యాడ్వర్బ్స్తో మనం పూరించమని కొన్ని ఇచ్చారు. ఇందులో వాటర్ ద ప్లాంట్స్, జెంటిల్ అనే వర్డ్ తోటి మనం తయారయ్యే యాడ్వర్బ్ జెంట్లీ. గీతా సింగ్ సాంగ్స్ స్వీట్లీ, చాలా తీయగా పాడుతుంది. రీడ్ బుక్స్ సైలెంట్లీ ఇన్ ద లైబ్రరీ, పుస్తకాలని సైలెంట్గా చదవాలి లైబ్రరీలో. లిసన్ టు యువర్ టీచర్ కేర్ఫుల్లీ, శ్రద్ధగా వినాలి టీచర్ చెప్పిన పాఠాన్ని. చాతుర్య గోస్ టు స్కూల్ హ్యాపీలీ, చాతుర్య స్కూల్కి చాలా సంతోషంగా వెళ్ళింది, హ్యాపీలీ. ఓకే, ఇక్కడ కొన్ని యాడ్వర్బ్స్ తోటి మనం ఇక్కడ ఫిల్లింగ్ ది బ్లాంక్స్ ఇచ్చారు. డు నాట్ గో దేర్, అక్కడికి వెళ్ళవద్దు. ఐ క్యాన్ ఫైండ్ ఎనీ క్యాప్, ఐ లుక్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్, నాకు నా టోపీ కనిపించట్లేదు, నేను దానికోసం అన్ని చోట్ల వెతికాను. ద న్యూ లైబ్రరీ ఈజ్ నియర్ బై మై హౌస్, కొత్త లైబ్రరీ మా ఇంటికి దగ్గరలోనే ఉంది, నియర్ బై. ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ ద రూమ్లో చాలా వేడిగా ఉంది. లెట్ us సిట్ అవుట్ సైడ్, మనం బయట కూర్చుందాం, అవుట్ సైడ్. ద డోర్ క్లోజ్డ్ వెన్ వీ రీచ్డ్ దేర్, మేము అక్కడికి వెళ్ళేటప్పటికి డోర్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ద ట్రీ అండ్ రివర్ సెంటెన్స్లో మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్సెస్ని చదివి మళ్ళీ వాటిని సరి చేయాలన్నమాట. చూద్దాం ఫస్ట్. ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్,
ఐ విల్ గో టు ద మూవీ. ఇక్కడ 2 సెంటెన్సులు ఇవి. ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్ అంటే నేను నా హోంవర్క్ పూర్తి చేస్తాను. ఐ విల్ గో టు ద మూవీ నేను మూవీకి వెళ్తాను అంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ రాసేసుకుని సినిమాకి వెళ్తాను. ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్, ఐ విల్ గో టు ద మూవీ. నేను హోంవర్క్ కంప్లీట్ చేస్తాను, నేను సినిమాకి వెళ్తాను అనేది 2 సెంటెన్సులు ఇక్కడ. వీటిని మనం ఒకే సెంటెన్స్గా మార్చాలి. మధ్యలో మనం లింకర్స్ అనే వర్డ్స్ని ఉపయోగిస్తాం. లింకర్స్ని ఉపయోగిస్తూ మనం మార్చాలి. దీన్ని కరెక్ట్గా మార్చినటువంటి సెంటెన్స్ ఏదంటే ఫస్ట్ ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్ నేను ముందు నా హోంవర్క్ కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ దెన్ గో టు ద మూవీ ఆ తర్వాత నేను మూవీకి వెళ్తాను అని రాసినట్లయితే కరెక్ట్ లింకర్స్ తోటి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అదే మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్ అండ్ దెన్ గో టు ద మూవీ. మనకి లింకర్స్తో ప్యాసేజ్ని పూర్తి చేయమని ఇచ్చారు. అందులో మనం చూస్తే ఫస్ట్ ద అలారం వేక్ మీ అప్ నేను అలారం లేపుతుంది. దెన్ ఐ టేక్ బాత్ నేను స్నానం చేస్తాను తర్వాత. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ నేను నా బ్రేక్ఫాస్ట్ తింటాను. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఐ స్టడీ ఫర్ సమ్ టైమ్ నేను కొంతసేపు చదువుకుంటాను. అండ్ ఫైనల్లీ గో టు స్కూల్ నేను చివరిగా స్కూల్కి వెళ్తాను. నెక్స్ట్ రైటింగ్ యాక్టివిటీలో మనకి ఇచ్చినది పంక్చువేషన్ మార్క్స్ అంటాం కదా. ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్ వీటన్నిటిని పంక్చువేషన్ మార్క్స్ అంటాం. ఇందులో కానీ మనం ఫుల్ స్టాప్ అలాగే క్వశ్చన్ మార్క్ అలాగే పంక్చువేషన్ మార్క్ ఈ మూడింటిని ఉపయోగిస్తూ మనం ఇక్కడ సెంటెన్సెస్కి దేనికి ఏది ఉపయోగించాలని చూడాలి. ఇందులో ఐ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఇది నేను పెద్దలను గౌరవిస్తాను అనేది ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇది లేదా ఒక నిజం లాంటిది ఒక ఫ్యాక్ట్ కాబట్టి ఇక్కడ మనం ఫుల్ స్టాప్ ఉపయోగించాలి. ఐ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ నీటి పుట్టినరోజు ఎప్పుడు అనేది మనం ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం అంటే క్వశ్చన్ వేసాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉపయోగించాలి. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ క్వశ్చన్ మార్క్. షట్ ద డోర్ ఆ డోర్ని మూసేయి ఇది ఒక రిక్వెస్ట్ కానీ కమాండ్ కానీ ప్లీజ్ ఆ డోర్ మూసేవా అని నేను రిక్వెస్ట్గా అడగచ్చు లేదంటే అది వెళ్ళే డోర్ మూసేయి అని చెప్పి కమాండ్గా కూడా చెప్పవచ్చు. ఇవి రెండు కూడా రిక్వెస్ట్లైనా కమాండ్లైనా చివరిలో మనం ఫుల్ స్టాప్నే ఉంచాలి. షట్ ద డోర్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ హౌ బ్యూటిఫుల్ దట్ పార్క్ ఈజ్ ఆ పార్క్ ఎంత అందంగా ఉందో ఇక్కడ మనం ఏం చేస్తాం మన ఫీలింగ్ని తెలియజేస్తాం మన యొక్క ఫీలింగ్ తెలియజేస్తాం. అలాగే కొన్ని ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ తెలియజేసేటప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్ ఉపయోగించాలి. హౌ బ్యూటిఫుల్ దట్ పార్క్ ఈజ్ ఎక్స్క్లమేషన్ మార్క్. పంక్చువేషన్ మార్క్స్ చెప్పుకున్నాం కదా ఫుల్ స్టాప్ ఎక్స్క్లమేషన్ మార్క్ క్వశ్చన్ మార్క్ వాటిని ఉపయోగిస్తే ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ని సరైన ఆర్డర్లో రాయడం ఎలాగో చూద్దాం. రాము క్రయింగ్ ఈజ్ ఇన్ ద క్లాస్ దీన్ని సరి చేస్తే రాము ఈజ్ క్రయింగ్ ఇన్ ద క్లాస్ ఫుల్ స్టాప్ అదొక స్టేట్మెంట్ కదా అందువలన ఫుల్ స్టాప్. దే ఫ్రెండ్స్ ఆర్ దే ఆర్ ఫ్రెండ్స్ ఇది కూడా ఒక స్టేట్మెంట్ ఫుల్ స్టాప్. షేర్డ్ దేర్ హ్యాపీనెస్ దీన్ని సరి చేస్తే దే షేర్డ్ దేర్ హ్యాపీనెస్ ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ గ్రీన్ మీ సరౌండింగ్స్ని చక్కగా నీట్గా క్లీన్గా ఉంచుకోండి ఫుల్ స్టాప్. హౌ గ్రేట్ దట్ న్యూస్ ఈజ్ ఆ న్యూస్ మనకి చాలా గొప్పగా ఉంది ఎంత గొప్పగా ఉంది అంటే ఇక్కడ ఆశ్చర్యార్థకం మనం ఉపయోగించాలంటే ఎక్స్క్లమేషన్ మార్క్. నెక్స్ట్ ఫ్రెండ్ మీ బర్త్డే సందర్భంగా మీరు ఒక చెట్టు నాటారు మొక్క నాటారు దాన్ని తెలియజేస్తూ మీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయాలి. నేను నా బర్త్డేకి ఒక మొక్క నాటానని తెలియజేస్తూ మీ ఫ్రెండ్కి లెటర్ ఎలా రాయాలి ఇక్కడ చూడండి. మనం ఫస్ట్లో ఇక్కడ మనం ఏ ఊరు నుంచి రాస్తున్నాం ఆ ఊరి పేరు డేటు వేయాలి. ఇక్కడ ఊరి పేరు మీ ఊరి పేరు రాయండి. డేట్ మీరు ఏ రోజు అయితే ఆ రోజు డేట్ వేయండి. నెక్స్ట్ డియర్ ఫ్రెండ్ అని రాశాను ఇక్కడ మీ ఫ్రెండ్ పేరు రాయండి. నెక్స్ట్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నావు ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అంతా బాగానే ఉందని అనుకుంటున్నాను. వీఆర్ ఆల్ సేఫ్ హియర్ మేము కూడా ఇక్కడ బాగానే ఉన్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ యూ దాట్ నేను నీకు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఐ ప్లాంటెడ్ ఏ ట్రీ ఫర్ మై బర్త్డే దిస్ ఇయర్ ఈ సంవత్సరం నేను నా బర్త్డేకి ఒక మొక్క నాటాను. ఇట్ ఈజ్ ఏ గుడ్ ఐడియా టు గ్రో ప్లాంట్స్ మొక్కలు పెంచడం అనేది చాలా మంచి ఆలోచన. ఐ హోప్ యూ డూ ఇట్ అండ్ అడ్వైజ్ ద సేమ్ టు యువర్ ఫ్రెండ్స్ నువ్వు కూడా మొక్కలు నాటుతావని ఇలాగే చేస్తావని మొక్కలు నాటుతావని అలాగే నీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేస్తావని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
యువర్స్ లవింగ్లీ అని చెప్పి ఇక్కడ మీ పేరు రాసుకోండి. నెక్స్ట్ డిక్టేషన్. మనకి ఈ ట్రీ అండ్ రివర్ లెసన్లో సంబంధించి ఒక ప్యాసేజ్ ఇక్కడ రాశాను. అలాగే లేదంటే మీ టీచర్ చెప్పినటువంటి ఏ ప్యాసేజ్ నన్ను ఇక్కడ డిక్టేషన్గా రాయండి. నెక్స్ట్ రైటింగ్ యాక్టివిటీ. ఇక్కడ మనం ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ పిక్చర్ని చూసి ఈ పిక్చర్కి వర్ణిస్తూ ఈ పిక్చర్ గురించి మనం కొన్ని సెంటెన్సెస్ రాయాలి. అంటే ఈ పిక్చర్లో ఏముంది, ఒక పెద్ద ట్రీ ఉంది, అలాగే ఒక రివర్ ఉంది, అలాగే కొంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఇసుకతో కోటలు కడుతూ ఉన్నారు, కొన్ని చెట్లు ఉన్నాయి, ఇలా ఇవన్నీ తెలియజేస్తూ కొన్ని సెంటెన్సెస్ రాస్తూ, అలాగే ఈ పిక్చర్కి ఒక టైటిల్ కూడా పెట్టాలి, పేరు కూడా పెట్టాలి. చూడండి, నేను ఈ పిక్చర్కి అయితే హాలిడే ఎట్ రివర్ సైడ్, అంటే చెరువు ఒడ్డున నది ఒడ్డున పిల్లలందరూ చక్కగా హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేను టైటిల్ ఏమని పెట్టానంటే హాలిడే ఎట్ రివర్ సైడ్ అని పెట్టాను. దేర్ ఈజ్ ఎ బిగ్ ట్రీ ఆన్ ద రివర్ బ్యాంక్. రివర్ బ్యాంక్ అంటే నది ఒడ్డు, నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉన్నది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ఏ రివర్ సైడ్. నది ఒడ్డున పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ హాలిడే. పిల్లలందరూ వారి యొక్క హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు. ద చిల్డ్రన్ ఆర్ మేకింగ్ శాండ్ క్యాజిల్స్. పిల్లలందరూ కూడా ఇసుకతో కోటలు కడుతున్నారు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ. పిల్లలందరూ కూడా చెట్టు నీడలో ఆడుకుంటున్నారు. దెర్ ఆర్ సమ్ హౌసెస్ ఆల్సో నియర్ బై. అక్కడ దగ్గరలో కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి. చూడండి పిక్చర్ చూడండి. ఓకే, నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో మనకి ఒక యాక్టివిటీ ఇచ్చారు, ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ని పరిశీలించి మనం కొన్ని రైట్ రాంగ్ విషయాల్ని రాయాలి, తెలుసుకోవాలి. ఇందులో వాటర్ తాగడం అంటే వేస్ట్ చేయకుండా చక్కగా కావాల్సినంత వాటర్ తాగాలి, అలాగే మొక్కలకి నీళ్ళు పోయాలి, అలాగే ఇక్కడ వంట చేయడం, స్నానం చేయడం, ఇవన్నీ మనం నీటిని ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఇక్కడ మనం చేయకూడని పనులు ఏంటంటే, ఇక్కడ వాటర్ ట్యాంక్ చూడండి నిండిపోయి కింద కారిపోతున్నాయి. అలా వాటర్ ట్యాంక్ నిండి కారిపోయే విధంగా మోటార్ వేసి వదిలేయకూడదు. అలాగే బట్టలు ఉతికేటప్పుడు చూడండి ట్యాప్ వదిలేసి ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోయేలాగా బట్టలు ఉతుకుతున్నారు, అలా కూడా చేయకూడదు. అలాగే ఇక్కడ చూడండి ట్యాప్ దగ్గర లీక్ అయిపోతుంది, అలా లీక్ అవ్వకుండా వాటర్ వేస్ట్ అవ్వకుండా వాటర్ని కాపాడాలి. దీన్ని సేవ్ వాటర్ అంటారు, సేవ్ వాటర్. దీనికి సంబంధించి ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. ద పోస్ట్ ఈజ్ అబౌట్ టిప్స్ ఆన్ సేవింగ్ వాటర్. వాటర్ ఎలా సేవ్ చేయాలో ఇందులో తెలియజేశారు. ఎస్, కాబట్టి ట్రూ. వీ షుడ్ టర్న్ ఆఫ్ ట్యాప్ వైల్ బ్రషింగ్ అవర్ టీత్. మనం బ్రష్ చేసుకున్నప్పుడు ట్యాప్ని కట్టేయాలి. ఎస్, ట్రూ. వీ షుడ్ టేక్ బాత్ ఆర్ షవర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మనం ఎక్కువసేపు స్నానం చేయాలి. ఇది ఫాల్స్, రాంగ్. హౌ షుడ్ వీ యూజ్ వీ షుడ్ యూజ్ బ్రూమ్ టు క్లీన్ ద ప్లేస్. మనం చీపురు ఉపయోగించి ప్లేస్ని క్లీన్ చేయాలి. రైట్. వీ షుడ్ గ్రో ప్లాంట్స్ విచ్ టేక్ మోర్ వాటర్. మనం ఎక్కువ నీళ్ళు ఉపయోగించేటటువంటి మొక్కలు పెంచాలి. ఫాల్స్, తక్కువ నీళ్ళు తీసుకునే మొక్కలు పెంచుకోవాలి. ఎవ్రీవన్ షుడ్ డూ హిజ్ పార్ట్ టు సేవ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్. ప్రతి నీటి చుక్కని అందరూ పొదుపుగా వాడాలి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ ద టూ క్యారెక్టర్స్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఈ లెసన్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎవరు? ద ట్రీ అండ్ ద రివర్ ఆర్ ద టూ క్యారెక్టర్స్ టాకింగ్ టు ఈచ్ అదర్. రివర్ అండ్ ట్రీ. వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్ ద వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ మీన్ ఇన్ ద స్టోరీ. ఇందులో ద వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ అని ఉంది కదా, దాని యొక్క అర్థం ఏంటి? రివర్లో ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా దాన్ని ఏం చేస్తుంది? ఆ రివర్ని నెమ్మదిగా చంపేస్తుంది, దాన్ని పూర్తి చేస్తుంది. కాబట్టి ఆల్ ద వేస్ట్ బీయింగ్ డంప్డ్ ఇన్ టు ద పాండ్ ఈజ్ ఫిల్లింగ్ ద పాండ్ వితౌట్ వాటర్. ప్రజలందరూ పాడేస్తున్నటువంటి ఆ వాటర్లో వేస్తున్నటువంటి వేస్ట్ అంతా కూడా అందులో ఉన్నటువంటి పాండ్లో ఉన్నటువంటి నీటిని లేకుండా చేసేస్తుంది. సో ద వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ మీన్స్, వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ అంటే ద వేస్ట్ ఈజ్ కిల్లింగ్ ద రివర్. ఆ వేస్ట్ అంతా కూడా రివర్ని చంపేస్తూ ఉంది. వై డిడ్ దే కంఫర్ట్ ఈచ్ అదర్. వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఎందుకని? ద రివర్ అండ్ ద ట్రీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వారిద్దరూ కూడా మంచి స్నేహితులు. దే షేర్డ్ దేర్ సారోస్ విత్ ఈచ్ అదర్. వారు ఒకరి కష్టాలను మరొకరికి షేర్ చేసుకున్నారు. దే బోత్ ఆర్ ఇన్ ద సేమ్ కండిషన్. వారిద్దరూ కూడా ఒకే పరిస్థితిలో ఉన్నారు. సో దే కంఫర్ట్ ఈచ్ అదర్. కాబట్టి వారిద్దరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఒకరినొకరు వాళ్ళు ఓదార్చుకున్నారు. నెక్స్ట్, హౌ డిడ్ దే కన్వే ద ప్రాబ్లమ్ టు ద గ్రీన్ క్లబ్. గ్రీన్ క్లబ్కి తమ సమస్యని ఏ విధంగా తెలియజేశారు?
పీపుల్ కట్ డౌన్ ద ట్రీస్ అండ్ డంప్ వేస్ట్ ఇంటు ద రివర్స్. ప్రజలందరూ కూడా చెట్లను కొట్టేస్తున్నారు, అలాగే రివర్లో వేస్ట్ అంతా పడేస్తున్నారు. ద రివర్ అండ్ ద ట్రీ ఆర్ డ్రైయింగ్. దీనివలన రివర్ మరియు ట్రీ రెండు కూడా చనిపోతున్నాయి. సో దే కన్వే ద ప్రాబ్లమ్ టు ద గ్రీన్ క్లబ్ బై రైటింగ్ ఏ లెటర్. అందువలన వాళ్ళు గ్రీన్ క్లబ్ మెంబర్స్కి తమ కష్టాలను తెలియజేస్తూ ఒక లెటర్ రాశారు. హౌ వాజ్ దేర్ ప్రాబ్లమ్ సాల్వ్డ్? వారి సమస్య ఎలా తీరింది? దే రోట్ ఎ లెటర్ టు ద గ్రీన్ క్లబ్. గ్రీన్ క్లబ్కి వాళ్ళు ఒక లెటర్ రాశారు. దట్ గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ టుక్ ద సేవ్ ఇష్యూ సీరియస్లీ. ఆ గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ అందరూ కూడా సమస్యని సీరియస్గా తీసుకుని దే టుక్ ఆల్ ద పాసిబుల్ స్టెప్స్ టు సేవ్ ద ట్రీస్ అండ్ ద కీప్ ద రివర్స్ క్లీన్. వాళ్ళు రివర్స్ని క్లీన్ చేయడానికి, ఆ ట్రీస్ని కాపాడడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకున్నారు. వాట్ డూ యూ డూ టు మేక్ యువర్ స్కూల్ క్లీన్ అండ్ గ్రీన్? మీ స్కూల్ని, మీ పాఠశాలని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడానికి నువ్వు ఏం చేస్తావు? వీ కెన్ డూ ఇంప్లిమెంట్ రెగ్యులర్ క్లీనింగ్ రొటీన్స్. మేము రెగ్యులర్గా క్లీన్ చేస్తాము. ఎంకరేజ్ రీసైక్లింగ్ పద్ధతిని ఎంకరేజ్ చేస్తాము. ప్లాంట్ ట్రీస్ అండ్ మొక్కలు నాటుతాము. అండ్ ఆన్ స్కూల్ గ్రౌండ్లో మొక్కల్ని, చెట్లని నాటుతాము. ఎడ్యుకేట్ స్టూడెంట్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. విద్యార్థులందరికీ కూడా పరిశుభ్రత గురించి, పర్యావరణం గురించి అవేర్నెస్ కలిగిస్తాము. యూజ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్. ఈ ఎనర్జీ ఎఫిషియెంట్, విద్యుత్తును ఆదా చేసేటటువంటి వస్తువుల్ని వాడతాము. రెడ్యూస్ వేస్ట్ టు మేక్ యువర్ స్కూల్ క్లీన్ అండ్ గ్రీన్. అలాగే వేస్ట్ను కూడా చాలా తగ్గిస్తాము. దీనివల్ల మా స్కూల్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకుంటాము. నెక్స్ట్ చెక్ పాయింట్. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ట్రీ అండ్ ద రివర్ సంబంధించినటువంటి ప్యాసేజ్. ఇందులో వన్ డే ద ట్రీ సా ద రివర్ క్రయింగ్. ఒకరోజు ఆ ట్రీ రివర్ ఏడుస్తూ ఉండడం చూసింది. ద ట్రీ ఆస్క్డ్ ద రివర్ ఫర్ ద రీజన్ ఏంటని అడిగింది. వైపింగ్ ద టీయర్స్ ద రివర్ సెడ్, మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ గోయింగ్ టు డై వెరీ సూన్. నేను తొందరలో చనిపోబోతున్నాను. లుక్ హియర్, దేర్ ఈజ్ నో వాటర్ లెఫ్ట్ మీ. అసలు చూడు, ఇక్కడ వాటర్ అనేది లేదు. ఎవరి వన్ ఈజ్ డంపింగ్ వేస్ట్ ఇంటూ మీ. అందరూ వేస్ట్ నాలోనే పడేస్తున్నారు. ద వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ. ఈ వేస్ట్ నన్ను తినేస్తుంది, నన్ను చంపేస్తుంది. ఐ కాంట్ లివ్ ఎనీ మోర్ ఇన్ దిస్ కండిషన్. ఈ పరిస్థితిలో నేను బ్రతకలేను. బట్ ఫ్రెండ్, యూ టు లుక్ వెరీ సాడ్. వై సో? నువ్వు కూడా చాలా బాధగా ఉన్నావు, నీకేమైంది? ద ట్రీ సెడ్, డియర్ రివర్, ఐఎమ్ నాట్ లక్కీ ఎయిదర్. నేను కూడా ఏం బాగాలేను. మై కండిషన్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు యువర్స్. నా పరిస్థితి కూడా నీ పరిస్థితిలాగే ఉంది. పీపుల్ కట్ మీ డౌన్ వితౌట్ ఎనీ మర్సీ. ప్రజలు ఏమాత్రం జాలి లేకుండా మా చెట్లను నరికేస్తున్నారు. బిసైడ్స్ దెర్ ఈజ్ నో వాటర్ ఫర్ మై రూట్స్. అలాగే నాకు కావాల్సిన నీళ్ళు కూడా దొరకడం లేదు. లైక్ దిస్ దే కంఫర్టెడ్ ఈచ్ అదర్. ఆ విధంగా వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు డై వెరీ సూన్. ఇక్కడ నేను తొందరలో చనిపోబోతున్నాను అన్నారు. ఎవరన్నారు? రివర్. ద రివర్ ఈజ్ ఫుల్ ఆఫ్. రివర్ నిండా ఏం పెరిగిపోయింది ఇప్పుడు? వేస్ట్. ద వర్డ్ మెర్సీ. మెర్సీకి అర్థం ఏంటి? జాలి, కైండ్నెస్, దయ, జాలి. ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్. ప్యాసేజ్ దేని గురించి? ద రివర్ అండ్ ద ట్రీ కంఫర్టెడ్ ఈచ్ అదర్ అబౌట్ ద డేంజర్ దే వర్ ఫేసింగ్. వారి యొక్క కష్టాలని ఒకరినొకళ్ళు చెప్పుకోవడం అనేది మనం ఈ ప్యాసేజ్లో చూసాం. మళ్ళీ ఇక్కడ మనకి ఎనాగ్రామ్స్ ఇచ్చారంటే అదే లెటర్స్తో మనం కొన్ని కొత్త పదాలు రాయాలి. మరొక పదం అన్నమాట ఎల్ఈఏకే అనే లెటర్స్ ఉపయోగిస్తే మనకి ఎల్ఏకేఈ, ఇవి కూడా ఎల్ఈఏకే అయ్యే లెటర్స్, కానీ ఇంకొక పదం. దీన్నే ఎనాగ్రామ్ అంటాం. లీక్, లేక్. హార్ట్, ఎర్త్. స్వింగ్, వింగ్స్. లిజన్, సైలెంట్. పామ్, ల్యాంప్. అవే లెటర్స్ని ఉపయోగిస్తూ మరొక పదం ఎనాగ్రామ్. నెక్స్ట్, సర్లా వాజ్ వాటరింగ్ ప్లాంట్స్ వెన్ హెర్ ఫాదర్ కేమ్ హోమ్. ఆమె ఫాదర్ ఇంటికి వచ్చేటప్పటికి సర్లా నీళ్ళు పెడుతూ ఉంది మొక్కలకు. షీ వాజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్ వెన్ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్. టీచర్ క్లాస్లోకి వచ్చేటప్పటికి ఆమె ఒక పిక్చర్ డ్రా చేస్తూ ఉంది. హీ వాజ్ డెకరేటింగ్ ద క్లాస్ రూమ్ వెన్ ద హెడ్ మాస్టర్ కేమ్. హెడ్ మాస్టర్ వచ్చేటప్పటికి అతను క్లాస్ రూమ్ని డెకరేట్ చేస్తూ ఉన్నాడు. ద టీచర్ వాజ్ మేకింగ్
ద అటెండెన్స్ వెన్ ఐ సా దెమ్. నేను చూసేటప్పటికి టీచర్ అటెండెన్స్ వేసుకుంటూ ఉన్నారు. ఐ వాజ్ ప్లేయింగ్ చెస్ వెన్ మై పేరెంట్స్ కేమ్ టు సీ మీ. మా పేరెంట్స్ నన్ను చూడడానికి వచ్చేటప్పటికి నేను చెస్ ఆడుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా వెర్బ్ ఫామ్స్ అనమాట. అవన్నీ కూడా ఏ టెన్స్లో ఉన్నాయి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్, ద స్టూడెంట్స్ ఆర్ క్వార్లింగ్ విత్ ఈచ్ అదర్. ఒకరినొకరు వారు దెబ్బలాడుకుంటున్నారు. స్టూడెంట్స్ అంటే ఎక్కువ మంది కాబట్టి ఆర్ వస్తుంది. అలాగే ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్. ద పోలీస్ ఐయుదేకి హ్యావ్ వస్తుంది, హీ షీ ఇట్కి హ్యాజ్ వస్తుంది. కాబట్టి ద పోలీస్ అంటే అక్కడ హీలోకి వస్తుంది మనకి. ఇక్కడ ద పోలీస్ అంటే పోలీసులు అని, సో ఇక్కడ హ్యావ్ వస్తుంది, దే అవుతుంది కాబట్టి. అలాగే షీకి ఒకటే కాబట్టి వాజ్ వస్తుంది. షీ వాజ్ ఆబ్సెంట్ టు స్కూల్ ఎస్టర్డే. దే వచ్చినప్పుడు హ్యావ్ రావాలి కాబట్టి దే హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఇట్. వీఆర్ ఇండియన్స్. మీ క్లాస్ రూమ్ని మీరు వర్ణిస్తూ మీ క్లాస్ రూమ్ ఎలా ఉందో తెలియజేస్తూ మనం ఒక ప్యాసేజ్ రాయాలి. ఇక్కడ మనకి బిగ్, 30 స్టూడెంట్స్, మ్యాప్స్, చార్ట్స్, బ్లాక్ బోర్డ్, టీచర్, రైట్, ఫ్రెష్ ఎయిర్, బ్యూటిఫుల్, ఈ వర్డ్స్ అన్నిటిని ఉపయోగించాలి ఈ ప్యాసేజ్లో. చూడండి ఎలా రాద్దాం. అవర్ క్లాస్ రూమ్ ఈజ్ వెరీ బిగ్. ఇట్ హ్యాస్ 30 స్టూడెంట్స్. మా క్లాస్ రూమ్ చాలా పెద్దగా ఉంది, అందులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దెర్ ఆర్ మెనీ మ్యాప్స్ అండ్ చార్ట్స్ ఆల్ ఓవర్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ అంతా చాలా మ్యాప్లు, చార్ట్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ ఏ బ్లాక్ బోర్డ్. ఒక బ్లాక్ బోర్డ్ కూడా ఉంది. ద టీచర్ యూజెస్ ఇట్ టు రైట్ అండ్ టీచ్ లెసన్స్. టీచర్ గారు దాని మీద రాయడానికి, పాఠాలు చెప్పడానికి దాన్ని ఉపయోగిస్తారు. వీ గెట్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ ద విండోస్ ఆఫ్ అవర్ క్లాస్ రూమ్. మా క్లాస్ రూమ్లోని విండోస్ గుండా మాకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇట్ లుక్స్ నీట్ అండ్ బ్యూటిఫుల్. మా క్లాస్ చాలా నీట్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది.